బ్లౌజ్‌కి పార్ట్ షేప్ అనేది కొలతలతో కొత్త వరకు కూడా ఎలా డ్రా చేసుకోవాలో చూడండి. ఫస్ట్ మనం పొడవు ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 9:30 వచ్చింది. అలానే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి పైనొచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను నెక్ విడ్త్. కిందనొచ్చేసి 2 ½ పెట్టాను. ఒకవేళ మీకు పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే పైన 2 ½ కింద 3 ఇంచెస్ పెట్టుకొని ఇలా బాక్స్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనము పైన హాఫ్ ఇంచ్ ఖర్చుకి పెడతాం కదా! అది ఫస్టే మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి మనం థ్రెడ్స్ ఎక్కడ పెట్టుకుంటాము 2 ½ 2 ఇంచా మన ఇష్టము. నేనైతే ఇక్కడ 2 ఇంచెస్‌కి మార్క్ చేస్తున్నాను. ఇలా పెట్టుకోవాలి. అలానే కిందన కూడా 2 ఇంచెస్‌కి మార్క్ చేసుకోండి. బాగా బ్రాడ్‌గా కావాలి అంటే ఇటు సైడ్ 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవచ్చు. ఇలాగా నేనైతే 30 ఇంచ్ చేశాను. పైన ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి మన వైపుకి. ఇప్పుడు ఈ మార్కింగ్స్‌ని కలుపుకుంటూ ఇలాగ మనము పార్ట్ షేప్ అనేది డ్రా చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది కొత్త వారికి కూడా. ఇక్కడ నేను బక్రం పైన కాబట్టి చుట్టూ ఒక 1 ఇంచ్ ఉండేలాగా ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇలా మనం బక్రం పెట్టాము అంటే స్టిఫ్‌గా ఉంటాయి నెక్ మోడల్స్ అనేది. చూసారా పార్ట్ షేప్ ఎంత నీట్‌గా వచ్చిందో. నేనైతే ఈ మోడల్ స్టిచ్ చేయడం కోసం డ్రా చేసుకున్నాను. ఒకవేళ మోడల్ కావాలి అన్నా కింద లింక్ ఇస్తాను చెక్ చేయండి.